హాయ్ అండి, ఈరోజు అయితే వచ్చేసి ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది ఎలా వేయాలి అనేది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ట్రై కలర్ కుచ్చు అండి, 3 కలర్స్ యూస్ చేశాను. ఈ కుచ్చులో వచ్చేసి ముందుగా అయితే మిడిల్లో మనం అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి గదా షేప్ సన్నటివి అండ్ మిడిల్లో పెట్టడానికి ఒక బీడ్ అండ్ కలర్ బీడ్స్, శారీకి వచ్చిన కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాను. అది ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. ముందుగా నీడిల్లోకి అయితే 3 స్టాండ్స్ ఎక్కించుకోండి. 6 లైన్స్ అవుతుంది. ఎక్కించుకున్న తర్వాత ఇలా 2 లాక్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక బీడ్ అయితే తీసుకోండి, కలర్ బీడ్, శారీకి వచ్చిన కలర్ బీడ్ అండ్ గదా షేప్ బీడ్ అండి. ఇది సన్నగా ఉంటుంది గదా షేప్ బీడ్. అండ్ మనకి ఎంత వెడల్పులో సరిపోతుందో లేదో చూసుకొని ఆ విధంగా ఫస్ట్ అయితే మనం ఒక లాక్ అయితే వేసుకొని సేమ్ అదే బీడ్ లోపల నుంచి బ్యాక్ సైడ్ రండి. అండ్ 1 కలర్ బీడ్ అండ్ ఇంకొకటి అయితే తీసుకోండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో మీరు డిజైన్స్ అనేవి ఎక్కడ వెతుక్కోకుండా క్లియర్గా అయితే మీకు తెలుస్తూ ఉంటాయి. నా ఛానల్లో వచ్చేసి మీకు డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి. ఒకదానికి రిలేటెడ్ ఉండదు. సో డిఫరెంట్గా వేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఈ విధంగా అయితే డిజైన్ అనేది కుట్టుకున్న తర్వాత మిడిల్లోకి వచ్చేసి బీడ్ అనేది కుట్టుకోవాలండి. ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. ఇది ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్లో అయితే ఉందండి. ఎవరికైనా కావాలి అంటే ఫుల్ వీడియో అయితే చూడండి. ఈ ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది. ఎవరికైనా ఫుల్ వీడియో కావాలి అనుకుంటే ఒక్కసారి నా ఛానల్లో అయితే వీడియోస్ అయితే చూడండి. అండ్ ఫైనల్గా ఈ విధంగా అయితే మనం బ్లాక్స్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీడిల్ని కిందికి అనేసి కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ట్రై కలర్ కుచ్చు ఎలా వేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఫస్ట్ ఇవన్నీ కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత కుచ్చు అనేది కుట్టుకోవాలి. నేను ఒక్కొక్క నీడిల్లోకి 40 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించాను. ఒక్కొక్క కలర్ 3 కలర్స్ తీసుకున్నాను. 3 కలర్స్ కూడా 40 అంటే 120 అయితే అండి. మొత్తం 40 అంటే కుచ్చు మొత్తానికి 120 లైన్స్ స్టాండ్స్ కుచ్చు తీసుకున్నట్లు నేను. సో ఈ విధంగా ఒక్కొక్క కలర్ వచ్చేసి 40 స్టాండ్స్ అంటే నీడిలోకి ఎక్కించాక 80 లైన్స్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా అయితే మిడిల్లో ప్లెయిన్గా ఉండకుండా ఒక బీడ్ అయితే యాడ్ చేసుకోండి. బీడ్ యాడ్ చేసుకొని కుచ్చు అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. ఫుల్ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్ని అయితే ఒకసారి చూడండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫైనల్గా శారీ మొత్తం వేసాక ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. శారీ మొత్తం వేసాక అయితే గ్రాండ్ లుక్ అయితే ఉందండి. ఈ శారీకి వచ్చేసి ఫైనల్గా ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. Thank you for watching. Bye.